మన రాష్ట్ర పరిస్థితి చూస్తే అటువైపున ఈ పరిస్థితి ఉంది, మరోవైపున మన రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలం డ్యామ్ ఆపరేషన్స్తో కిందకు తెలంగాణ వదిలేస్తా ఉన్న నీటిని మనం అడ్డుకోలేని పరిస్థితి. కింద వాళ్ళ పవర్ హౌస్ లెఫ్ట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఏరియాలో ఉంది. వాళ్ళు పవర్ హౌస్ వాళ్ళు పవర్ జనరేట్ చేయడం కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాయలసీమ ప్రాంతంలో ఏమైతే ఏముందిలే, ఇంకో ప్రాంతంలో ఏమైతే ఏమవుతుందిలే అని అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు పవర్ హౌస్ ద్వారా ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు 4 TMCల నీళ్లు రోజు కిందికి డ్యామ్ను ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి, మనం అడ్డుకోలేని పరిస్థితి. అటు నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ లో పవర్ హౌస్ కింద లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నాయి. కింద కూడా లెఫ్ట్ బ్యాంక్ ఆపరేషన్స్, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్ నాగార్జున సాగర్లో అవి కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అంతెందుకు మొన్నటి దాకా మన వైపున అంటే మన భూభాగంలో ఉన్న రైట్ బ్యాంక్ కెనాల్ ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి మొన్నటిదాకా. ఎన్నికలకు ముందు మళ్ళీ మనం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనక్కి తీసుకున్నాం. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన తర్వాత మన ఎన్నికలకు ముందు మనం వెనక్కి తీసుకున్నాం. అంతవరకు మన భూభాగంలో ఉన్న ఆపరేషన్స్ కూడా వాళ్ళ చేతుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. నాగార్జున సాగర్ కిందున్న పులిచింతల ప్రాజెక్టు, దాంట్లో లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్, అది కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. రాష్ట్రానికి రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్నవి. ఇవన్నీ కూడా నిర్ణయాలు. అటు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి అని అంటే, ఓటుకు కోట్ల కేసులో ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు గారు నోరు మెదపలేని పరిస్థితి, నోరు మెదపని పరిస్థితి. కానీ అప్పట్లోనే మన రాష్ట్ర హక్కుల కోసం ప్రతిపక్ష నేతగా నేను అప్పట్లోనే కర్నూలులో జలదీక్ష కూడా చేశాను. చంద్రబాబు గారి మౌనం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ చేపట్టిన లిఫ్ట్ ప్రాజెక్టులు 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికే చకచకా పనులు జరుగుతూ ఉన్న పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కల్వకుర్తి ఎక్స్పాన్షన్ అయితేనేమి, SLBC ఎక్స్పాన్షన్ అయితేనేమి, పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ అయితేనేమి, వీటికి 2021 అక్టోబర్లో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పనులు ఆపాలని NGT 2021 అక్టోబర్లో ఆదేశాలు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకునే పరిస్థితి లేదు. రెండు 2022లో NGT తెలంగాణకు 920 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, పరిస్థితి ఏమిటి అన్నది. ఒకవైపు చూస్తే తెలంగాణ లిఫ్ట్లో అయితేనేమి, తెలంగాణ పవర్ హౌస్ ఆపరేషన్స్ అయితేనేమి,
ఏకంగా శ్రీశైలంలో 777 అడుగుల నుంచి 825 అడుగులకే ఏకంగా రోజుకు 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి వెళ్ళిపోతా ఉన్న పరిస్థితులు, రోజుకి 8 టీఎంసీలు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చూస్తే శ్రీశైలంలో మన పరిస్థితి ఏమిటి అని అంటే, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 881 అడుగులైతే 885 అడుగులు ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అయితే, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటంటే 834 అడుగుల్లో మల్యాల దగ్గర ఒక చిన్న లిఫ్ట్ 0.33 టీఎంసీ, 0.3 టీఎంసీ. ఇంకొక చిన్న లిఫ్ట్ 795 అడుగుల్లో ముచ్చుమర్రి దగ్గర ఇంకొక 0.33 టీఎంసీ. అంతే మన కెపాసిటీ. అక్కడ 8 టీఎంసీలు, ఇక్కడ మన కెపాసిటీ 0.6 టీఎంసీ కెపాసిటీ. అది కూడా 834, 795. 834లో 0.3 టీఎంసీ, 795లో 0.33 టీఎంసీ. ఇది మన కెపాసిటీ. శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ 885. పోతిరెడ్డిపాడులో నుంచి డిజైన్ డిశ్చార్జ్ మేరకు నీళ్లు బయటికి రావాలి అని అంటే 881 అడుగులు ఉండాలి. నేను అడుగుతా ఉన్నా, మరి రోజుకు 8 టీఎంసీలు 777 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు. కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య